మంచి మనస్తత్వాన్ని గురించి నేను తెలుసుకుంటున్నానన్న ఉద్దేశంతో చదవనారంభించండి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరముగా మారటము నిత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే గనక వారిని గురించి, ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడినటువంటి మాట ఏమిటి? వారు కానానులోనికి పోవటం దేవునికి ఇష్టం కాదనుకుంటున్నారా? దేవుని చిత్తం కాదనుకుంటున్నారా? 2వ వచనాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినినను వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. ప్రియులారా, వారికి ప్రకటింపబడినట్లుగానే మనకును కూడా ప్రకటించబడుతుంది. వారికి ప్రకటింపబడింది. ఏమని ప్రకటింపబడింది? మీకు నేను కానానుని ఇచ్చాను అని ప్రకటించాడు దేవుడు. ఇదిగో వాగ్దాన భూమిని వాగ్దానముతో నేను మీకు ఇస్తున్నానని చెప్పేసేసి దేవుడు తేట తెల్లని చేశాడు, వారి ముందు పెట్టాడు. ప్రియులారా, కానీ వారికి దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చిన కానానును స్వతంత్రించుకోకుండా అవిశ్వాసులైనందున, వారు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నమ్మనందున, దేవునిని వేరే విధముగా అర్థం చేసుకున్నందున వారి పరిస్థితి ఏమైందో తెలుసునా? వారి స్థితి ఏమైందో తెలుసునా? వారు కానానుకు పోయి చేరలేకపోయారట. నేను అడుగుతాను, ఇశ్రాయేలీయులను కానానుకు పోకుండా దేవుడు ఏమైనా అడ్డుకున్నాడా? నేను చెప్పే మాటని తెలుసునా? దేవుడు అడ్డుకోలేదు. దేవుడు వారి కానానులోనికి పోయి చేరాలన్నది దేవుని నిత్య సంకల్పమైనది. అది దేవుని ఆకాంక్ష అయ్యున్నది. వారు కానానులోనికి పోయి చేరాలని దేవుడు ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధములు కూడా చేశాడు. దేవుడు వారి పక్షముగా అనేకమైన కార్యములు చేశాడు. ఎందుకు తెలుసునా? వారు పోయి కానానులో చేరాలని. కానీ ఇశ్రాయేలీయులు అలా లేరు. విశ్వాసము లేని వారై గొనుక్కుంటూ సనుక్కుంటూ వారు, ప్రియులారా, ఇంకను ఆ యొక్క కానానులోనికి పోయి చేరే మనస్సు లేక, ఆ కానానులో ఇదిగో రాక్షసులు ఉన్నారయ్యా, ఆ కానానులో బలవంతులు ఉన్నారయ్యా, ఆ కానాను పోయి చేరలేమయ్యా అని చెప్పేసి వారిలో వారు అనేకమైనటువంటి విషయాల వలన, వారి అవిశ్వాసం వలన అని చెప్పొచ్చు, వాళ్ళు లోబడలేనటువంటి స్వభావం వలన వాళ్ళు ఏమయ్యారంటే కానానులోనికి పోయి చేరలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు వారిని అడ్డుకోలా. దేవుడు వారిని కానానులోకి పోనివ్వకుండా దేవుడేం ఆపలా. దేవుడు ఆపాలని వాళ్ళ ఐగుప్తు నుండి, నాశనం చేయాలని ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపించలా. దేవుడు ఐగుప్తు నుండి ఎందుకు విడిపించాడు తెలుసా? దేవుడు ఎందుకు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? దేవుడు ఎందుకు అహరోను ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? దేవుడు ఎందుకు మార్గము చూపాడో తెలుసా? దేవుడు ఎందుకు వారిని విడిపించాడో తెలుసునా? కష్టాలు పడకూడదని. నివాసము లేని వారికి ఉన్నారు, విశ్రాంతి లేని వారికి ఉన్నారు, వస్త్రాలు లేని వారికి ఉన్నారు, స్వాతంత్రము లేని వారిగా ఉన్నారు, దాస్యం అనే కాడి కింద వాళ్ళు ఉన్నారు, సరైనటువంటి ఆహారం లేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియులారా, వృద్ధి పొందే పరిస్థితిలో లేరు. ఇదిగో ఆయుష్ కుదింపబడుతున్న పరిస్థితి, అనునిత్యము శ్రమ చేయవలసిన పరిస్థితి, ఒక జంతువుల వలె ఐగుప్తీయుల చేతిలో వారు కష్టపడుతున్న దినాలవి. మంచి దేవుడు గనుక ఇశ్రాయేలీయులను ప్రేమించి ఇదిగో వారికి విడుదల కలిగించాలని, ఇదిగో ఆ ఐగుప్తీ దాస్యత్వం నుండి వారికి విడుదల కలిగించాలని దేవుని యొక్క మంచితనము ద్వారా దేవుడు వారిని ఐగుప్తీయుల నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చి కానానులో చేర్చాలని అనుకుంటే, వీరు కానానుకు పోకుండా వీళ్ళ అరణ్యములో అనేక జాతుల వారితో మిళితమై అవిశ్వాసులైపోయి వారు దేవుని రాజ్యానికి, అనగా ప్రియులారా, కానానుకు పోయి చేరలేని స్థితిలో ఉన్నారు. అనగా వారికి ప్రకటింపబడిన ఆ మాటను నమ్మలేకపోయారు. అందువలన అనేక మంది, ప్రియులారా, ఇశ్రాయేలీయులు అనేక మంది అరణ్యములో రాలిపోయారని లేఖనంలో మనం చూస్తున్నాం. ఎందుకు రాలిపోయారు తెలుసునా? వాళ్ళు దేవుని మాటను నమ్మనందున. వాక్యం సెలవిస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, వారికి ప్రకటించినట్లుగానే దేవుడు మనకును ప్రకటిస్తున్నాడు. కానీ ప్రకటింపబడిన వాక్యాన్ని మనం వినకుండా ఉన్నందున అది మనకు నిష్ప్రయోజనమవుతుంది. అది మనకు ఉపయోగపడటం లేదు. అది మనకు ప్రయోజనకరముగా ఏమాత్రమును కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియులారా, నేను ఒక మాట మీకు చెప్తాను. ఈ రోజున క్రైస్తవ లోకంలో ఒక నానుడు ఉంది. ఏమి నానుడు అంటే, కష్టాలు పడకుండా మనం ఎలాగూ పరిశుద్ధులంగా మార్చబడతామండి, కష్టాలు పడకుండా మన విశ్వాసం ఎలా వృద్ధి పొందుతామండి అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితులు మనం గ్రహిస్తాం. దేవునికి స్తోత్రం. అంటారు కదా, ఏమంటారు తెలిసిన పాస్టర్ గారండి, శ్రమలు లేకుండా విశ్వాసం ఎలా వృద్ధి పొందుతామండి అని చెప్పేసి అంటారు. అయితే ప్రియులారా, శ్రమలే నిన్ను విశ్వాసంలో వృద్ధి పొందిస్తాయని చెప్పేసి నువ్వు అనుకుంటే కనుక నువ్వు పొరబడుతున్నట్లే. విశ్వాసంలో వృద్ధి పొందటం అంటే అది శ్రమల మూలంగా మనం వృద్ధి పొందలేం, కానీ క్రీస్తు మూలంగా వృద్ధి పొందుతాం. క్రొత్త నిబంధనలో ఒక మాటను చూస్తాం, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు యేసు అని చెప్పబడుతుంది. క్రీస్తు యేసు ద్వారా అని చెప్పబడుతుంది. అనగా విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసం మనలోనికి రావాలంటే క్రీస్తు మూలంగానే వచ్చింది. అది కొనసాగించబడాలన్నా, అది వృద్ధి పొందాలన్నా ఎవరి ద్వారా కలిగిద్దంటే క్రీస్తు ప్రభువు ద్వారానే కలిగిద్ది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు కావాలని కోరుకొని శ్రమలు తెచ్చిపెట్టుకొని తర్వాత దేవుని నిందించటం మానండి. మీరు విశ్వాసం ఉంచకుండా అవిశ్వాసుల వలె జీవించి శ్రమల పాలైపోయి చివరికి దేవుడే ఈ శ్రమ పెట్టాడు అని నువ్వు అంటున్నావేమో. ఇలాగూ దేవునిని ఎన్ని మార్లు నువ్వు బాధిస్తున్నావు, ఎన్ని మార్లు నువ్వు దేవుని దుఃఖ పెడుతున్నావో ఒకసారి పరీక్షించుకొనవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను నా ప్రియ దేవుని బిడలారా. కనుక ఒక సావుకునిగా, దేవుని గురించి ఎరిగినటువంటి వానిగా, యెహోవా ఉత్తముడని ప్రకటించబడుతున్న వర్తమానముల మూలముగా మీకు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, మీరు నమ్మండి, దేవుడు ఉత్తమమైన వాడు. దేవుడు మన జీవితంలో మేలే చేయాలని కోరుకుంటున్నాడు అని చెప్పేసి నమ్మవలనని మనసారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కనుక నా జీవితంలో దేవుడు మేలు చేశాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏ అర్హత లేని నన్ను దేవుడు గనునిగా ఎంచి నాకు కృపను అనుగ్రహించి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను చెప్పే మాట ఏంటి తెలుసునా, దేవుడు మంచివాడని నువ్వు ఏ క్షణాన నమ్మటం ప్రారంభిస్తావో ఆ క్షణములోనే నీ జీవితంలో అద్భుతం చూడటం ప్రారంభిస్తాం. దేవుని యొక్క మంచితనము వలన జరుగు మేలును నీవు అనుభవించగలుగుతావు. కాబట్టి అట్టి అనుభవంలోనికి నువ్వు రావాలంటే నీవు నోటితో చెప్తా ఉండు, యేసయ్యా నీవు మంచివాడవని నేను ఎరిగానయ్యా, నీవు మంచివాడవయ్యా, నీవు మంచివాడవయ్యా, నా కుటుంబము వృద్ధి పొందాలని కోరుకునే వారిలో ప్రథముడు నీవయ్యా. ఈ శ్రమలలో నుండి బయటపడాలని కోరుకునే నా బంధుమిత్రుల కంటే, నా భార్య బిడ్డల కంటే, నా అన్నదమ్ముల కంటే, నా సొంత వారి కంటే నీవే ప్రధానమైన వాడువయ్యా. వీటన్నిటిలో నుండి బయటపడాలని కోరుకునే ప్రధానమైన నా ప్రియ యేసయ్యా అని చెప్పేసి నీవు నమ్మగలిగితే గనుక ఆ మంచి దేవుడు నీ జీవితంలో సమస్తము సమకూడి జరుగునట్లుగా, సమస్తము మేలుకై జరుగునట్లుగా, సమస్తము దీవెనికరముగా జరుగునట్లుగా, సమస్తమును ఆశీర్వాదకరముగా జరుగునట్లుగా చేయువాడే నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మీ జీవితంలో మేలును చేయాలని ఆశపడుతున్నాడు కనుక మీ యొక్క స్థితిని దేవుని హస్తాలకు అప్పగించి దేవుని మంచి కొరకై ఎదురు చూడండి. దేవుడు మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను మీ కుటుంబముల కొరకాయ. యేసయ్యా మీకు వందనాలు. ఈ యొక్క వర్తమానమైన నీ ప్రజలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ బిడ్డల యొక్క కష్టాలకును, శ్రమలకును, ఇబ్బందులకును, పోరాటాలకును మీరు కాదు కానీ కారణం అయ్యా. అవి మా జ్ఞానము లేకపోవటాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన జ్ఞానము లేకపోవటాన్ని బట్టి ఈ పోరాటాలని నీ ప్రియ బిడ్డలు గమనించటానికి, నీ ప్రియ శ్రోతలు నాయనా విశ్వసించటానికి, గ్రహించగలగటానికి జ్ఞానాన్ని నీ బిడ్డలకు దాయిచ్చేయండి. బిడ్డలైన వారిని ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్య యేసు నామములో లయమైపోవునుగాక, బలహీనతలు దూరమైపోవునుగాక, అద్భుత ఆశీర్వాదం నీ బిడ్డలతో ఉండునుగాక. మీకు వందనాలు. గొప్ప కార్యాలు చేయండి, కొనసాగించి మీరు మాట్లాడమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్. దేవుని దయా ఆశీర్వాదం మీతో నిత్యము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ ఏ లాబాన్ సుకుమార్, నిస్సీ బ్లెస్సింగ్ చర్చ్,
నియర్ వాటర్ ట్యాంక్ సెంటర్, నవలూరు పోస్ట్, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. పిన్ కోడ్ 522503, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్ 9866 709 701 694702.